నమస్తే. మొత్తానికైతే సిరిసిల్ల పట్టణంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చెప్పుల దాడిగా కొనసాగింది. బీజేపీ ఈరోజు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ సమయంలో గ్లోబరీనా సంస్థతో జరిగిన అవకతవకల్లో అనేక మంది ఇంటర్ విద్యార్థులు చనిపోవడం జరిగిందంటూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వాగ్వాదం జరిగి అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే వచ్చేసింది. చెప్పుల దాడి వరకు వెళ్ళింది. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే. చెప్పండి, ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? 4.5 కోట్ల ప్రజానీకం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి మొన్న 2023 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ప్రజలు పోరాటం చేసినటువంటి అచ్చిన తెలంగాణపై అయ్యా కొడుకులు మామ అల్లుడు ఈ కుటుంబ పార్టీ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేటీ రామారావుకు సంబంధించినటువంటి గ్లోబరీనా అనేటువంటి సంస్థ, అంటే ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తే రిజల్ట్స్ చెప్పేటువంటి గ్లోబరీనా సంస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల, ఆ తప్పుల తడకల ఆన్సర్ షీట్లు తీసుకోవడం వల్ల 22 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. దీనికి కేటీ రామారావు బాధ్యత వహించాలి. వెంటనే ఆయనపై మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వెంటనే తనను జైలుకు పంపాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఇవాళ మరి సిరిసిల్ల నడి బొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడానికి భారతీయ జనతా పార్టీ పూనుకుంది. ఒకటి విచారణ జరగాలంటే ఇప్పుడు ఓకే, గత ప్రభుత్వంలో జరగకపోవచ్చు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఎందుకు విచారణ జరగట్లేదు అంట? నాటి ప్రభుత్వం హయాంలో 3.5 సంవత్సరాలు కాలం గడిపిన టీఆర్ఎస్ పార్టీ అధికార మదంతో ఆ రోజు మరి చట్టాన్ని తన జేబులో పెట్టుకొని మరి గ్లోబరీనా సంస్థ మీద దాని నాయకుడు కేటీ రామారావు మీద చర్య తీసుకోలే. కనీసం అప్రజాస్వామిక పాలన కొనసాగించినటువంటి టీఆర్ఎస్ పార్టీని మా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్నటువంటి జాతీయ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినాం. 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నాటి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని, నాటి ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాన్ని, నాటి ప్రభుత్వం యొక్క పెత్తందారి పాలనా విధానాన్ని, కుటుంబ పాలనను గద్దెదించడంలో బండి సంజయ్ గారు ప్రముఖంగా ముందున్నారు. దీన్ని గమనించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి అధికారాన్ని కట్టబెట్టారు. నేటి ప్రభుత్వం కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ దాదాపుగా 2.5-3 సంవత్సరాలు అయింది. మరి నాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో అంటే వాళ్ళ సొంత పార్టీ ప్రభుత్వం ఉంది. కేటీ రామారావు జేబు సంస్థ మీద కానీ కేటీఆర్ మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేడు మరి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఆ కేటీ రామారావు మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీగా ప్రజల పక్షాన ప్రతి సమస్య మీద పోరాటం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి 22 మంది విద్యార్థినులు ఆత్మ బలిదానం చేసుకుంటే వారి కొరకు వారి ఆత్మ బలిదానాల విషయంలో మేమందరం కూడా పోరాటం చేసే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే అవకాశం ఉంది. సో మీరు నిరసన తెలుపుతున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, అంటే ఉనికి కోసమే వచ్చారంటారా? ఇప్పుడు మీ జిల్లా సంబంధించిన సిరిసిల్ల నియోజకవర్గం పక్క నియోజకవర్గం అంటే కేటీఆర్ గారు అందుబాటులో ఉంటున్నారా? ఇలా మీకు అంతా తెలిసి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నదే బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించుకుందాం. 180% పైగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నాం. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బడుగుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. కానీ ఏమైంది? వాళ్ళ 1.5% ఉన్నటువంటి వాళ్ళ చేతిలోకి ఈ రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొని మరి లక్షల కోట్లు దోచుక తిని మరి 4.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కనుకనే నాడు పోరాటం చేసినాం, ప్రస్తుతం కూడా పోరాటం చేస్తే ఇవాళ అగ్రవర్ణాల ఆధిపత్యం ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా 1-2 సార్లు గెలిచి ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఒకవైపు మరి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటూ ఈ దేశం కొరకు ధర్మం కొరకు 140 కోట్ల ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఒకవైపు పాలన కొనసాగిస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి విషయంలో,
అప్రజాస్వామిక పాలన విషయంలో, ప్రజా వ్యతిరేక పాలన విషయంలో నాటి టిఆర్ఎస్ పార్టీ పైన, నేటి కాంగ్రెస్ పార్టీ పైన బండి సంజయ్ కుమార్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. దీంట్లో భాగమే ఇయ్యాల ఏ రోజైతే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆగడాలను మరి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పోరాటం చేసి గద్దె దించిండో, ఇవాళ బీసీలు రాజ్యంలో అధికారానికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. బండి సంజయ్ వల్ల ఇవాళ అధికారం కోల్పోయినాం అని చెప్పేసి ఒక అక్కస్తో, ఒక వ్యతిరేక భావనతో గద్దె దించడమే లక్ష్యంగా, ఆయనను బదనాం చేయడమే లక్ష్యంగా, వ్యక్తిగతంగా బండి సంజయ్ కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఒక అమ్మాయికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో కోర్టులు ఉన్నాయి. ఆ పోలీసులు కేసులు పెడతారు, న్యాయస్థానంలో ఎవరు తప్పు చేసిందో, ఎవరు ఒప్పు చేసిందో కోర్టు ద్వారా మరి నిజం నిరూపణ అవుతుంది, శిక్షలు పడతాయి. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, బండి సంజయ్ కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారానికి బండి సంజయ్కి అంటగట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది? నువ్వెవడు అని చెప్పేసి కేటీ రామారావుని అడుగుతా ఉన్నాం. మీరెవరు, మీ టీఆర్ఎస్ పార్టీ ఎవరని అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, మరి కోర్టుల మీద, చట్టాల మీద, పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? అంటే నీ రాజ్యమా, నీ రాజ్యాంగమా, కల్వకుంట్ల రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది? కల్వకుంట్ల రాజ్యాంగము 3 ఏళ్ల క్రితం నడిపించినావు, నిన్ను నీ రాజ్యాంగాన్ని బొందబెట్టారు కదా ప్రజలు, అయినా సిగ్గు రావడం లేదా? ఈ రాష్ట్రంలో 1000 సమస్యలు, మేడ్చల్ కోర్టుకు పోతే 10,000 కేసులు ఉన్నాయి, ఫోక్సో కేసులు. ఒక బండి భగీరథ దొరికింది అనికి, అయినా బండి భగీరథ మీద ఒక అమ్మాయి పిటిషన్ ఇచ్చింది, అమ్మాయికి న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అమ్మాయికి అన్యాయం జరగద్దు, ఆ సమయంలో నా కొడుకైనా, నీ కొడుకైనా, ఎవరి కొడుకైనా చట్టం తన పని తాను చేసుకుంటది. తప్పు జరిగితే శిక్ష అనుభవించాల్సిందని మా నాయకుడు బండి సంజయ్ చెప్పింది కదా. మరి ఈ సందర్భంగా నీకేమొస్తా ఉంది? నీ పార్టీ నాయకులు, నీ మహిళా నాయకులు, మీ యువ నాయకులు ఎక్కడికక్కడ రోడ్లెక్కి ఇలా తెలంగాణ ప్రజాధనాన్ని పంది కొక్కులాగా మెక్కి దోచుక తిని మా నాయకుని మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడి చేయడమే లక్ష్యంగా నిన్ను ప్రశ్నిస్తే మమ్మల్ని గద్దెదించేటువంటి ప్రయత్నం చేస్తావా? నీ గ్లోబరైన సంస్థల్లో 22 మంది చనిపోతే నిన్ను ప్రశ్నించిండు బండి సంజయ్. అందుక కుటుంబాన్ని బర్జాన్ని ఇస్తా ఉన్నావు. నువ్వు ఇలా కార్ రేసులో 50 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినావు, అది ప్రశ్నించినందుక బండి సంజయ్ మీద కక్ష కట్టుకున్నావు. నువ్వు, నీ అయ్యా, నీ అక్క, నీ బావ కలిసి ఇవాళ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద పడి, మరి ఇలా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం మీద పడి 4.5 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి, మరి కాళేశ్వరం పేరు మీద, వివిధ పథకాల పేరు మీద లక్షల కోట్లు దోచుకు తిన్నారని ప్రశ్నించినందుక బండి సంజయ్ మీద కోపం ఎందుకు రాబాయ్? నీకేం అవసరం ఉంటున్నా? నువ్వేవాడు ఉంటున్నా ఇలా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని అనడానికి నీకేం హక్కు ఉంది? ఒక వ్యక్తికి తప్పు జరిగిందో, ఒప్పు జరిగిందో, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టం చెప్తాను. నువ్వేమన్నా జడ్జివా? నువ్వేమన్నా న్యాయమూర్తివా? నీ చేతిలో ఏముంది? మరి నీ చిట్టా విప్పమంటావా? నువ్వు ఎంతమందిని అబాస్ పాలు చేసినావో తెలియదా? నీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆత్మ ఘోషించిందో తెలియదా? నీ వల్ల ఎంతమంది మహిళలు వేదన గురయ్యారో నీ వల్ల, నీ పార్టీ నాయకుల వల్ల, నీ పార్టీ కార్యకర్తల వల్ల, నీ పార్టీ ఎమ్మెల్యేల వల్ల, నీ పార్టీ మంత్రుల వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో ప్రజలకు తెలియదా? అరే ప్రజలకు తెలిసే ప్రజాకోర్టులో నిన్ను బొందబెట్టారు బిడ్డ. ఇంకా సిగ్గుమానం రాలా? ప్రజాకోర్టులో, తెలంగాణ ప్రజాకోర్టులో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, కేటీ రామారావును, నీ పార్టీని మొత్తం బొందబెట్టారు కదా, ఇంకా బుద్ధి రావట్లా? బండి సాయి భగీరథ ఇష్యూ తీసుకున్నట్టయితే అది హనీ ట్రాప్ కావచ్చు, పోక్సో ఇష్యూ కావచ్చు, న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది. సో రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవా? బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అంశంగా తీసుకొని బండి సంజయ్ గారి ఫోటో వాడడం, సాయి భగీరథ్ ఫోటో వాడడం, మెట్రోలో మిస్సింగ్ అని ప్రచారం చేయడం, పోస్టర్లను తీయడం, పోస్టర్లను గాలబెట్టడం, ఇంత ప్రతిష్టాత్మకంగా పోలీస్ స్టేషన్ల ముట్టడి కావచ్చు, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే బండి సంజయ్ గారిని రాజకీయ శక్తిగా భావిస్తున్నట్టే. ఇక అందుకే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, వాళ్ళ టిఆర్ఎస్ పార్టీని, ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ అయినా, అది కేటీ రామారావు అయినా అప్రజాస్వామిక విధానాలు కొనసాగిస్తారు. కల్వకుంట్ల రాజ్యాంగం నడవాలనుకుంటారు. అందుకే చెప్తా ఉన్నాం, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని గతంలో బొందబెట్టినాం. ఇంకా రాబోయేటువంటి కాలంలో కల్వకుంట్ల రాజ్యాంగం కాదు కదా, ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల అని పేరు కూడా వినరాదు బిడ్డ. నీ పెత్తందారితనం అనుకుంటున్నావా? నీ దొర గడీలు అనుకుంటున్నావా? నీ దొర గడీలను బద్దలు కొట్టినాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను చైతన్యవంతం చేసినాం, ఇప్పటికే బొందబెట్టినాం. ఇంకా పగటి కళలు కంటున్నటువంటి కేటీ రామారావు, అంటే నేటి డ్రామారావు, ట్విట్టర్ టిల్లు, ఇంకా మళ్ళీ పగటి కళలు కంటా ఉన్నాడు. రాబోయేటువంటి రోజులలో మళ్ళీ మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారేమో. మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తామని చెప్పేసి కేటీ రామారావు అనేటువంటి వ్యక్తి పగటి కళలు కంటా ఉన్నాడు. కానీ నీ పగటి కళలు కళలు అవుతాయి బిడ్డ.
ఇలా నిన్నైనా నీ పార్టీనైనా ప్రస్తుత ప్రభుత్వానైనా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీనైనా అంతిమంగా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కొరకు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే పోరాటం చేస్తుంది. ఎక్కడికక్కడ మీ తప్పులపై పోరాటం చేస్తా ఉన్నాం. ఇలా వ్యక్తిగత సమస్యలను రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని భుజాన వేసుకున్నావు. ఇవాళ ప్రజలు నీ నోడగొట్టింది నీ అప్రజాస్వామిక పాలనను, నీ దోపిడీ పాలనను, నీ కుటుంబ పాలనను, నీ అవినీతి పాలనను ప్రజలు గద్దెదించారు. దానికి ఇలా బండి సంజయ్ మమ్మల్ని గద్దెదించిండని చెప్పేసి బండి సంజయ్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, నీకు కూడా ఉంది కదా కుటుంబం, నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, నీకు బావమరుదులు ఉన్నారు కదా, నీ కుటుంబ వ్యవహారంలో ఎన్ని వ్యవహారాలు అనేవి తెలియదా? వ్యక్తి సమస్యలు వ్యక్తిగతంగానే చూడండి. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కేటీఆర్ కు సూచిస్తా ఉన్నాం. వయసులో నాకంటే పెద్దోడు కాదు, కేటీ రామారావు కంటే ముందు మేమే లీడర్లం. బిడా ఈ గడ్డ మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళం. నీకంటే ముందు స్వరాష్ట్ర సాధనలో ఇలా ఒక్క పిలిపిస్తే ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళం. మేము ఉద్యమం చేసింది మేము. స్వరాష్ట్ర సాధనలో 1000 మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల ఆత్మ బలిదానాలు తెచ్చుకుంటే ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ మీద మరి ఇవాళ పెద్ద ఎత్తున అధికారాన్ని చెలాయించి మమ్మల్ని కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ని అనగదొక్కినా, ఇవాళ నన్ను అనగదొక్కినా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా మీరు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అధికారంలోకి రాకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజాధనాన్ని మొత్తం దోచుకు తింటూ ఇవాళ వ్యక్తిగతంగా బండి సంజయ్ని అనగదొక్కడమే లక్ష్యంగా, రాజకీయంగా తట్టుకోలేనటువంటి అసమర్థులు, దద్దమ్మలు, మరి గుంట నక్కలా కాచుకొని కూర్చొని ఒక వ్యక్తిగా బండి సంజయ్ కుమారుడే కావచ్చు, బండి భగీరథ్ తప్పు చేసిండా ఒప్పు చేసిండా అనేటువంటిది పోలీసు, కోర్టు, చట్టం అది వేరే అంశం. అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు అమ్మాయి పిటిషన్ ఇచ్చింది, కోర్టులో ఉంది, అలా జైల్లో ఉన్నాడు భయ్. అది చట్టం చూసుకుంటది, కోర్టు చూసుకుంటది. రేపు న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో చూద్దాం. కానీ బండి భగీరథను బండి సంజయ్కి అంటగట్టి, అంటే బండి సంజయ్ అనేటువంటి వ్యక్తిని నువ్వు ఒక కేంద్ర మంత్రిగా చూడు, బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కరీంనగర్ పార్లమెంట్ మెంబర్గా చూడండి. బండి సంజయ్ ఏమైనా అవినీతి చూస్తే ప్రశ్నించు, బండి సంజయ్ మీలకి ఏమైనా దోపిడీ చేస్తే ప్రశ్నించు భయ్, బండి సంజయ్ బలహీన వర్గాల మీద ఏమైనా ఒత్తిడి చేస్తే ప్రశ్నించు భయ్. బండి సంజయ్ ఏం అన్యాయం చేసిండు అని చెప్పేసి నీకు నీ అవినీతి పాలనను గద్దెదించడమే లక్ష్యంగానే పనిచేసాడు తప్పితే దీనికైనా నీ కోపం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ మీ చేతిలో దోచుకున్న లక్షల కోట్ల డబ్బు పట్టుకొని ఇవాళ సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తూ, నీ వ్యక్తిగతంగా మనసులను మెయింటైన్ చేస్తూ, ఉసిగొల్పుతూ దాడులు చేసేటువంటి ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. ఈ రోజు దాడి సంఘటన చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ ప్రజాస్వామ్యంలో దాడులు సరైనటువంటి సాంప్రదాయం కాదు. అది మా భారతీయ జనతా పార్టీ అయినా, టిఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలి. మేము దేశ మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పరిధిలో వాళ్ళ సిరిసిల్ల నడిబొడ్డున ఉన్నటువంటి మరి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క మరి చౌరస్తా దగ్గర మా యొక్క నిరసనను తెలియజేస్తాం. మరి కేటీ రామారావు టిఆర్ఎస్ పార్టీ దాడులను, అప్రజాస్వామిక విధాలను తిప్పికొడదామని మేము శాంతియుత పద్ధతిలో మా నిరసన ర్యాలీగా వెళ్తా ఉంటే మాకు అడ్డుతలిగారు. అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అడ్డుతలిగి మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, మరి రాళ్లతో విసిరేటువంటి ప్రయత్నం, చెప్పులు విసిరేయడము, బాటిల్ విసిరేయడం అది టిఆర్ఎస్ పార్టీకి అలవాటు. వాళ్ళ దాడుల సంస్కృతితోనే టిఆర్ఎస్ పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. ప్రజలను మన్నన పొందేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకే కదా ప్రజలు చీత్కరించుకొని బొందబెట్టారు. వాళ్ళ ఒకసారి కళలను కూడా ఈ యొక్క సిరిసిల్ల నడిబొడ్డున అంటే వలసవాది అయినటువంటి నా జిల్లాకు, నా ప్రాంతానికి, నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 275 గ్రామాలలో ఓటు హక్కు లేనటువంటి వ్యక్తి వచ్చి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా 2 కళ్ళు అని చెప్పేసి ఓ కన్ను గుడ్డిది, ఓ కన్ను మెల్లదని చెప్పి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకుల మీద కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ల పేరు మీద మా మీద పెద్ద ఎత్తున దాడులు కొనసాగించిండు. ఇవాళ మరి ప్రభుత్వంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి ఆ యొక్క ఆర్థిక స్తోమతలు బాగా బలిసి మరి కార్యకర్తలను, గుండాలను పెట్టుకొని మా మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దాడుల సంస్కృతి మంచిది కాదు బిడ్డ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎప్పుడు కూడా దీనికి తల వంచదు. పోరాటాల కిల్లా ఖచ్చితంగా పోరాడతాం. మరి కేటీ రామారావు ఆగడాలను ఎక్కడికక్కడ అణచివేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.